అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు రాష్ట్రంలో కానీ, కేంద్రంలో కానీ కొత్త పీఆర్సీ కోసం ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో వారి యొక్క పే స్కేల్స్ ప్రకారంగా జీతాలు అయితే హైక్ అవుతాయి. కొత్త పీఆర్సీ ఫిట్మెంటు, డిఏలు మెర్జింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్లో అయితే 2023 జూలై 1 నుంచి మనకి 12వ పీఆర్సీని అమలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు అమలు చేయలేదు. అయితే సెంట్రల్ ఎంప్లాయీస్కి అయితే 2026 జనవరి నుంచి ఇంప్లిమెంటేషన్ అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి కమిషన్ కూడా వేయడం జరిగింది. అయితే కొత్త పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకారంగా గరిష్ట కనిష్ట వేతనాల లిస్ట్ అయితే రావడం జరిగిందండి. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. కొత్త వేతన సంఘం 2026 జనవరి నుంచి అమల్లోకి రాబోతుంది. ఉద్యోగుల జీతాలు ఏకంగా 62,000 వరకు పెరగవచ్చని అంచనా అయితే ఏర్పడిందండి. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఊహించినట్టే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగబోతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు భారీగా ప్రయోజనం చేకూరబోతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి 7వ వేతన సంఘం 2016 నుంచి అమల్లో ఉంది. 8వ వేతన సంఘంతో ఉద్యోగుల ఫిట్మెంట్ ఫ్యాక్టర్ చాలా కీలకంగా ఉంది. ప్రస్తుతం ఉన్న కనీస వేతనంతో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను గణిస్తే వచ్చేది కొత్త జీతం. ఇక 7వ వేతన సంఘం అమల్లో వచ్చినప్పుడు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. దాంతో కనీస వేతనం 7,000 నుంచి 18,000కు పెరిగే అవకాశం ఉంది. ఈసారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.86 ఉంటుందని అంచనా ఉంది. అదే జరిగితే కనీస వేతనం ప్రస్తుతం 18,000 రూపాయలు ఉంది. అది కాస్త 51,480 రూపాయలకి చేరుకుంటుంది. ఇక పెన్షన్ కూడా 9,000 నుంచి 25,740 రూపాయలు అయితే అవుతుంది. ప్యూన్ నుంచి క్లర్క్ వరకు జీతాలు ఎంత పెరుగుతాయి అంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉంటుందని అంచనా ఉంది. ముఖ్యంగా ప్యూన్, అటెండ్ వంటి లెవెల్ 1 ఉద్యోగులకు సంబంధించి కనీస వేతనం 18,000 నుంచి 51,480 రూపాయలకు పెరుగుతుంది. ఇక లోయర్ డివిజన్ క్లర్క్కి 19,900 నుంచి 56,914 రూపాయలు కాబోతుంది. ఇక కానిస్టేబుల్, సిల్క్ ఉద్యోగులకు ప్రస్తుతం కనీస వేతనం 21,700గా ఉంది. అది కాస్త 62,000 రూపాయలు అయితే అవుతుందండి. సో ఇక స్టెనోగ్రాఫరు, జూనియర్ క్లర్క్ జీతాలు చూసుకున్నట్లయితే 25,500 ఉన్నాయి. వీటికి 72,000 రూపాయలకి పెరగబోతుంది. అదేవిధంగా సీనియర్ క్లర్కు, టెక్నికల్ ఉద్యోగులకు కనీస వేతనం 29,200 రూపాయల నుంచి 83,512 రూపాయలకు కాబోతుంది. ఇక 8వ వేతన సంఘంతో పెన్షనర్లకు భారీగా ప్రయోజనం కలగబోతుంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉంటే కనీస పెన్షన్ 9,000 నుంచి 25,740 రూపాయలు కాబోతుంది. ఇక 8వ వేతన సంఘం 2026 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని అంచనా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.